ఇప్పుడు మందకృష్ణ మాదిగా బీజేపీ కండువా ఎప్పుడు కప్పుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదివరకే పార్టీ జెండా కప్పుకున్నాడా? చంద్రబాబు నాయుడు కాలంలో తెలుగుదేశం తిప్పలబడ్డాడు, కాంగ్రెస్ పార్టీ కాలంలో కాంగ్రెస్ పార్టీ తిప్పలబడ్డాడు, అనేక మంది పార్టీల దగ్గర తిరిగిండు. ఆయన మా మాదిగ వర్గీకరణకు సహకరించాలని అందరికీ పద్ధతి పట్టుకొని తిరిగిండు. నరేంద్ర మోడీ గారు నీకు సహకరిస్తా అని చెప్పాడు. సహకరిస్తా అనే వాళ్ళకు భీమానుకూలం కాదు అది. ఇప్పుడు అరిచేతిన ఇప్పుడు కొస ఇత్తారులో ఉప్పు వేసినా కూడా, ఉప్పు వేసినా కూడా యాది గుంజుకునే కులం అది. యాది గుంజుకుంటే తప్ప. కండ్లు వేసుకుంటానని చూస్తాను తాతాలు ఆడతాను. నీ కాళ్ళలో పోతాను అదుగు గుర్తుపెట్టుకో. ఎవడైతే వాళ్ళని ఏడిపించిందో 75 సంవత్సరాలు వాళ్ళు ఎంబడి ఉన్నా కూడా వాళ్ళని ఏడిపించిన కింద మీ కండువ నాశనం అయిపోతుంది. నువ్వు ఏదైతే కండువ వేసుకొని తిరిగానో నీ కండువ నాశనం అయిపోతుంది. కాబట్టి అది మీరు బదనం పెడతారు. ఏమడ్డం ఉంటే ఖచ్చితంగా ఏమైనా అడ్డం ఉందేనా? అడ్డం ఉండే అంటున్నా మదకృష్ణ మాదికి ఎవరైనా అడ్డమా? ఆయన ఎవరైనా కొన్నారా? ఎవరైనా సాధింది ఆయన రోజులు పెట్టి అది తన కష్టం పడి తన నానా తంటాలు పడి బతికిండు. నానా తంటాలు పడి తన జాతి కోసం ఏదైనా ఎలుగెత్తుదాం చూసి తప్పేమున్నది? తన జాతి కోసం ఎలుగు కోసం తిప్పలు పడితే తప్పేమున్నది అంటాను. ఇప్పుడు నా జాతి కోసం యావత్ భారతదేశంలో నిషేధం ఉండనే గొర్రెల మీద యావత్ భారత అవని. ఎందుకంటే గొర్రెలు వృక్ష సంపదని నశింపజేస్తాయి. గొర్రెలు మేకలు కలిస్తే నిషేధం అది ఇవి వీటిని ప్రోత్సహిస్తే చెట్లను నాశనం చేస్తుంది. కాబట్టి అని వాటి మీద ఎన్సిడిసి ద్వారా వాళ్ళకు రుణ సౌకర్యం ఏమైపోయి బ్యాన్ ఉండే యావత్ భారతదేశంలో 1983లో వరంగల్ నినాదం ఏంటంటే గొర్రెలు కిందికి మేస్తాయి, గడ్డి మేస్తాయి, మేకలు చెట్టు మేస్తుంది. మేకలకు ఇయ్యకండి కానీ గొర్రెలను ప్రోత్సహించండి అని ఎన్సిడిసిని అమైన్మెంట్ చేయించిండు వీడు రాజయ్యారు. దత్తాత్రేయ గారు పెద్ద అన్నాడు జంగారెడ్డి గారు. వీళ్ళ సహకారంతో 83లో నేను 10,000 మందితో మీటింగ్ పెట్టి నానా తంటాలు పడ్డ వివిధ పార్టీల దగ్గర తిరిగిన సక్సెస్ అయింది. ఇవాళ ఆల్ ఇండియాలో రిలీజ్ అయింది. వీడు చెప్తలేడు ఏమంటాడు? మగకృష్ణ కూడా అవుతున్నాయి. వాళ్ళకు వర్గీకరణ జరిగిన తర్వాత ఇప్పటికే అలా కొంతమందిని బట్టి ఉల్టా స్టేట్మెంట్ అయిపోతాను. ఏం కావాలి? ఇంకా మీకు కసి తెల్లారతలేదా? ఇంకా మార్గం గోస పుచ్చుకున్న కాడి రాలేదా? ఆ పాపం తల్లి పురుగులు పడి వస్తారు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళను గోస పుచ్చుకున్న పార్టీలో పురుగులు పడి వస్తారు. సాగు కూడా చక్కగా రాదు నీకు. అలా కాదు కానీ వేరే మాట చెప్పండి సార్. ఎందుకు గట్టనే కరెక్ట్ అయ్యా. ఇబ్బంది కోసం ఉంచుకోవద్దయా. ఇబ్బందికి అధికారం ఉన్నా కూడా ఇబ్బంది కోసం ఉంచుకుంటే మంచిది కాదయా. ఒకవేళ నేనేమన్నా తప్పు మాట్లాడితే కూడా క్షమించు అని కోరుతానా కానీ మీరు తప్పు చేస్తాను అని కూడా మనవి చేస్తానా? ఒకవేళ నేను మాట్లాడితే తప్పైతే క్షమించండి, మీరు నా వద్దగా పబ్బది పెట్టి క్షమించమని అడుగుతారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాల పరిస్థితి ఏంటి మరి? ఏమైతుంది? ఎవరు లెక్కెంబడి వాళ్ళు అంటే రిజర్వేషన్లో తేడా కొట్టదా? ఎందుకు ఉంటుందా? ఎవరిని లెక్కెంబడి వాళ్ళు ఉంటుందా? ఇప్పుడు ఈ దర్వాజలో పొట్టోడు వస్తాడు, పెద్దోడు వస్తాడు, ఎత్తుడు వస్తే దెబ్బలాడుతాడు కదా. ఈ చిన్నోడికి దెబ్బలాడుతుందా? ఇప్పుడు వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వీళ్ళ సంఖ్యను బట్టి వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకు కావాలి? ఎందుకు వాళ్ళ సంఖ్య కూడా నీకే కావాలా? ఇప్పుడు ఎవరి సంఖ్య ఎంత ఉన్నదో వానికి అంత న్యాయం జరుగుతుంది. దాన్ని ఎందుకు భయం? ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎస్టీలు ఉన్నారు, ఎస్టీలలో కోయాలు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు, మన దగ్గర అనేక మంది ఉన్నారు ఎస్టీలు. ఇప్పుడు అలా నేతకానులు ఉంటారు. ఇప్పుడు మా విజయరామరావు సాబు మాలిక్ గారు ఆయన మంత్రి గారు కదా.
ఇప్పుడు 56 ఉపకులాల పరిస్థితి ఏంటి మరి? కేవలం మాలా మాదిగానే కాదు కదా, అందులో కూడా ఉపకులాలు ఉన్నాయి కదా, బైండ్ల అని చాలా రకాల కులాలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళందరికీ ఎవరి లెక్క ప్రకారం వాళ్ళకి వస్తుంది. ఏమని ఇప్పుడు మాదిగల సంఖ్య ఎక్కువ ఉన్నదనే కదా వీళ్ళు భయపడేది. మాదిగల సంఖ్య వాళ్ళ మటుకు తెలియదక్కువ లేని వాళ్ళు, వాళ్ళ బాపత్తి మేము ఇన్ని రోజులు తిన్నాము కాబట్టి మేము తినకుండా అవుతుందనే కదా వీళ్ళ భయం. తినకుండా అయితే ఏమవుతుంది? వాడు ఇన్ని రోజులు ఉపాసం ఉన్నాడు, వాడు పుట్టిన కాంచెలే ఉపాసం కదా అంటాను. ఏదో ఈ గవర్నమెంట్ నౌకరి ఇచ్చుడెప్పుడు అచ్చుడెప్పుడు వాడికి అయ్యేది అన్నాడు, సచ్చేది అన్నాడు. వస్తే వాడిని గురించి తను వస్తుంది ఏమో అంటాను. ఇంకా కూడా రావద్దా వాడికి, ఇంకా కూడా రావద్దా అంటాను. పక్కపడదామా, చంపుదామా అందరం కలిసి విషయం పోయి చంపుదామా. చెవుల అయితే తక్కువ పడుతుంది విషయం, చెవుల తక్కువ పడుతుంది. మరి వీళ్ళందరూ కలిసి వాళ్ళు చెవుల విషయం పోతే ఎందుకంటే వాళ్ళు బతికితే వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళు మొత్తం సత్తే అయిపోతుంది, వాళ్ళు చంపితే అయిపోతుంది.